కృపగల యేసయ్య నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. దేవుడైన యెహోవా ధర్మశాస్త్రములో దేవుడు 10 ఆజ్ఞలను దేవుడిచ్చాడు. ఆ ఆజ్ఞల సారాంశమంతటిని గనుక మనము పరిశీలించినట్లయితే ఎన్నో ఉన్నతమైన విషయాలను దేవుడు తెలియచేశాడు. మరలా నూతన నిబంధనలో దేవుడు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ క్రొత్త ఆజ్ఞ అంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవుడు మనకి తెలియచేసినట్లుగా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలని ముందుగానే దేవుడు తెలియచేశాడు. అందుకే దేవుడు మరలా సహోదర ప్రేమను గూర్చి మాట్లాడుతూ, నేను మీకు క్రొత్త ఆజ్ఞనిస్తున్నాను. ఈ క్రొత్త ఆజ్ఞ సహోదరులను మనం ఎలా ప్రేమించాలి అని అంటే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకొండని దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనందరము కూడా దేవునిని ఎలాగూ ప్రేమిస్తున్నామో, దేవుణ్ణి ప్రేమించినట్లే సహోదరులను కూడా మనము ప్రేమించాలి. సహోదరులను ప్రేమించిన వాడు దేవునిని కూడా ప్రేమించిన వాడు కాదు అని లేఖనము తెలియచేస్తున్నట్లుగా, ఈ ఉదయకాలము దేవుని పిల్లలమైన మనందరము కూడా దైవకమైన ప్రేమను కలిగి ఒకరినొకరు మనము ప్రేమించుకుంటూ దేవుని చిత్తానికి లోబడుతూ మనందరము కూడా దైవకమైన ప్రేమ కలిగి, సహోదర ప్రేమ కలిగి, ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా, ఏ యోగ్యత ఏ స్థితి లేని మనలను దేవుడు ఎంతగానో ఆయన ప్రేమించాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి మన కొరకై ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. కనుక ఎవరు మన కొరకు ప్రాణం పెట్టగలరు? ఎవరు మనల్ని ఇంతగా ప్రేమించారు అనంటే, అల్పులమైన మనలను దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమించి ఆయన ప్రేమను మన ఎడల ఆయన కనపరుచినట్లుగా మనము కూడా దేవునిని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు నిన్ను ప్రేమించినట్లుగా నీ సహోదరులను నీవు ప్రేమించాలి. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో అదే విధముగా పొరుగు వారిని కూడా ప్రేమించాలి. మన ప్రేమ స్వార్థము లేనిదై ఉండాలి. మన ప్రేమ శత్రువులను కూడా ప్రేమించేదిగా ఉండాలి. ఈ ఉదయకాలము యేసు క్రీస్తు ప్రభుల వారు తన ప్రేమ ద్వారానే మనల్ని ఆకర్షించారు. ఆయన ప్రేమ ద్వారానే మనందరినీ ఆయన రక్షించారు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మనలను ప్రేమించినటువంటి దేవుడు. ఆయన మనలను ప్రేమించకపోతే మనము ఈ రోజు ఇలాగూ ఉండే వాళ్ళము కాము. ఎవరు మనల్ని ప్రేమించినప్పుడు, ఎవరు మనల్ని చేరదీనప్పుడు, ఎవరు మనల్ని గురించి ఆలోచించినప్పుడు దేవుడే మనల్ని ప్రేమించి ఆయన ప్రేమను మన ఎడల ఆయన తెలియచేశారు. ఎంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే, ఆయన నీ కొరకు ప్రాణాన్నే అర్పించారు. ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి కలిగిన మనము ఈ నూతన సంవత్సరములో సహోదర ప్రేమ కలిగి దైవకంగా మనందరము కూడా అనేక ఆత్మలను దేవుని యొద్దకు చేర్చబడినట్లుగా మనము ప్రేమ చూపిస్తే మన కుటుంబమైనా, మన జీవితమైనా, సంఘమైనా, ఈ సమాజమైనా కట్టబడతాది అనే సత్యాన్ని మనము ఎరిగి మనందరము కూడా దేవుడిచ్చిన ఈ ప్రేమను మనము కలిగి జీవించటానికి ఆయన ప్రయాసపడండి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఇంకా ఎవరి మీదైనా నీకు కోపము, ద్వేషము, పగ, అసూయ ఒకవేళ నీ హృదయంలో ఉంటే
ఈ ఉదయకాలం వాటన్నిటినీ విడిచి దైవకమైన ప్రేమతో నీ సహోదరులను, నీ తోటి వారి ఎడల అటు దైవకమైన ప్రేమను చూపించి వారు నాశనానికి వెళ్లకున్నట్లు, నిత్య నరకము నుండి తప్పించబడినట్లు, క్రీస్తు రాజ్య వారసులుగా అనేక మందిని మనము సంపాదించటానికి ఈ అంత్య దినాలలో దైవకమైన ప్రేమను కలిగి మనము జీవిందాం. అట్టి ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో ఆయన కలగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఉదయకాలం వారికి కావలసిన సమయోచితమైన మీ సహాయమును దయచేసి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని, అటు సహోదర ప్రేమ కలిగి మేము జీవించినట్లు, మీ ఆజ్ఞకు మేము విధేయులమై లోబడి జీవించినట్లు అటు ఉన్నతమైన కృపను మాకందరికి మీరు అనుగ్రహించి, మీ ఉన్నతమైన కృపలో మేమందరము వర్ధిల్లునట్లు అటు ఉన్నతమైన మీ ప్రేమను కలిగి జీవించటానికి అనేక మందిని ఈ ప్రేమ గల సువార్త ద్వారా మీ వద్దకు మేము సంపాదించగలిగినట్లు అటు దైవకమైన కృపలో మమ్మల్ని అందరినీ బలపరిచి, మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతల నుండి మీరు విడుదల చేసి, మీ ఉన్నతమైన కృపతో నింపి మీరే మేలు చేసి మహిమ పొంద యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.